కొత్తవలస మండలం ప్రపంచ టీబీ దినోత్సవం అవగాహన ర్యాలీ పిహెచ్సి వియ్యంపేట పరిధిలో గల వియ్యంపేట సచివాలయం పరిధిలో గల కోటానిపాలెంలో ఉపాధి హామీ వేతనదారులకి ఫీల్డ్ అసిస్టెంట్లు నూకరాజు ఆధ్వర్యంలో ప్రపంచ టీబీ వ్యాధి వారోత్సవాల్లో భాగంగా వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది టీబీపై అవగాహన కల్పించారు. ర్యాలీ నిర్వహించారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కఫం ద్వారా రక్తపు జీరలు పడటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే టీబీ కావచ్చునని తెలిపారు. టీబీ వ్యాధి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి తుంపర్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. 2025 చివరి నాటికి టీబీని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సమాజంలో టీబీని అంతం చేయడమే మనందరి బాధ్యత అని తెలిపారు. టీబీ అంతం మనందరి బాధ్యత అని, క్షయవ్యాధిని నిర్మూలిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేద్దాం, 2 వారాలకు మించి దగ్గు, టీబీ కావచ్చు అనే నినాదాలతోటి టీబీ హరేగా దేశ్ జితేగా అనే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఈఓ నరసింహారావు, హెచ్ఎస్ ఈశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఏఎన్ఎం భవానీ, ఆశా వర్కర్ వరలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్లు నూకరాజు, మెట్టు, వేతనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతురమ్మాలు అడ్డు పెట్టుకోవడం, తువ్వాలు ఏదో అడ్డు పెట్టుకోవడం చేయాలి. దానివల్ల ఒకరికి కానీ టీబీ ఉంటే 10 మందికి అంటేస్తారు. అంచేత ఈ టీబీ అనేది ఏంటంటే లక్షణాలు, టీబీ తల లక్షణాలు ఏంటంటే కొంచెం మన పైకి వెళ్ళాలి. ఈ టీబీ తాలూకు లక్షణాలు ఏంటంటే జ్వరం వస్తుందమ్మా, 2 వారాల నుంచి దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు జ్వరం వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది, కఫంతో పాటు రక్త చీరలు పడతాయి. మనం బ్రష్ చేసినప్పుడు ఇలాంటప్పుడు దగ్గినప్పుడు మన కఫంతో పాటు రక్త చీరలు పడుతుంది. బరువు తగ్గుతారు, ఆకలి పట్టదు. ఈ 5 లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి ఉన్నట్టుగా. మొన్న మనకి 91 మందికి ఎక్స్రేలు తీస్తే అందులో 6గురికి సిమ్టమ్స్ ఉన్నాయి, టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాదు, మళ్ళీ వేరే టెస్టులు చేయాలి. అంచేత మీరందరూ కూడా మీకు ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు కరోనా తర్వాత చాలామందికి ఊపిరితిత్తులు పాడైపోవడం, దగ్గు రావడం, జ్వరం రావడం, హార్ట్ అటాక్లు రావడం, పక్షవాతాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన అంచేత మీరందరూ ఏంటంటే ఈ టీబీ జబ్బు రాకుండా ఉండాలంటే ముందు ఎవరికి వస్తుంది? చుట్టా బీడీ కైని తిన్న వాళ్ళకి, దుమ్ము ధూళి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా ఈ టీబీ జబ్బు అనేది వస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి టీబీ జబ్బు వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనకు వియ్యంపేట హాస్పిటల్లో ఈ టీబీ జబ్బుకి మందులు ఉన్నాయి. అది ప్రైవేట్గా కొనుక్కుంటే 30,000 అవుతాయి. మనకి 6 మాసాలు కోర్సు ఉంది. అవి జాగ్రత్తగా ఆశా వర్కర్ ద్వారా, ఏ నమ్మకాల ద్వారా ఎవరికైతే ఆ కఫం పరీక్ష చేసుకుంటే కఫం పరీక్షలో తెలుస్తుంది, లేదంటే ఎక్స్రేలో తెలుస్తుంది. ఎక్స్రేలో నేను ఊపిరితిత్తులు నీరు పట్టిందా, వాటర్ పట్టిందా, దాని లేదా కఫం ఎక్కువ ఉందా, దాన్ని బట్టి ఈ టీబీ జబ్బు ఉన్నదా లేదనేది తెలుస్తుంది. అంచేత ఆ మందులు మనకి ఇంటికి తెచ్చే ఇస్తారు. అలాగని ఇదేదో మమ్మల్ని అమ్మ నాకు టీబీ జబ్బు అన్నారు, మా ఇంటికి రావద్దు ఇలా అనుకుంటారు. రేపు పొద్దున్న అది ప్రైవేట్గా చేసుకుంటూ ఇప్పుడు అంతా ప్రైవేట్కి వెళ్తే వ్యాపారం అయిపోయింది. తాగూరు సినిమా చూపించేస్తాం. అంచేత ఒక టీబీ జబ్బు వచ్చిందంటే 30,000-40,000 అయిపోతుంది. ఏమీ లేదు, డెంగీ జ్వరం వస్తేనే 30,000-40,000 అయిపోతుంది. ఓ జ్వరం అని వెళ్తే పత్రాలు వెళ్తే 1000 రూపాయలు అయిపోతుంది. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అడు ఫీజు మందులు కలిసి. అంచేత మనకి ఇక్కడ వియ్యంపేటలో కూడా టీబీకి ఉమ్ము పరీక్ష చేయడం ఉంది, టెస్టులు ఉన్నాయి, డెంగ్యూ టెస్ట్కి మనకి ఇక్కడ కిట్లు ఉన్నాయి, మలేరియా టెస్ట్ ఉంది, టైఫాయిడ్, నీరుడి పరీక్ష అన్నీ కూడా ఇక్కడ మిషనరీలు వచ్చాయి, మంచి మిషన్లు వచ్చాయి. మీరు గవర్నమెంట్ సర్వీస్ని ఉపయోగించుకోవాలి. మీరు అందరూ ప్రైవేట్కి వెళ్ళిపోతే వ్యాన్ తగ్గిపోద్ది, అమ్మ అక్కడ ఏం చేస్తారంటే మనకు అవగాహన లేక, చాలామంది ఎవరు చెప్పిన వాళ్ళు లేక. అంచేత మనం ఉన్నంతలో ఇక్కడ వియ్యంపేటలో 2 డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని మీ ఆ సర్వీస్ మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అంచేత మీరందరూ కూడా మనం అందరం కూడా 2025 కల్లా మన రాష్ట్రంలో టీబీ జబ్బు ఎలిమినేట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎవరైతే టీబీ మందులు వాడతారో వాళ్ళకి 6 మాసాలు వాడినందుకు నెలకు 500 రూపాయలు మోడీ గవర్నమెంట్ 500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఎందుకంటే ఆ టీబీ జబ్బు ఉన్న వాళ్ళు పాలు తాగడానికి, గుడ్డు పళ్ళు అవి కొనుక్కోవడానికి నెలకు 500 రూపాయలు అకౌంట్లో కూడా వేస్తుంది అనమాట. అంచేత ఇవన్నీ పథకాలు ఉన్నాయి. మేము ఏదో ఫోటోకి ఏదో వచ్చాము, ఫోటో తీసాం అంటే చాలామంది తెలియదు.
మన ఊర్లో కూడా 2-3 కేసులు మింగించారు, మందులు మింగుతాండ్రు. ఆ పేరు మన బయటికి చెప్పకూడదు, చెప్తే నా పేరు చెప్పారు అంటారు. అదేం కాదు, అందరికి ఒక్క శరీరంలో టీబీ క్రిములు ఉంటాయి. అది బయట పెడితేనే తెలుస్తుంది ఎవరు దీంట్లో ఏదో స్థితి లేదు అన్నది. అంచేత వీలైనంత వరకు మీరు ఉపాధి పని చేస్తారు కాబట్టి ఎండాకాలం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా బీపీ షుగర్ మాత్రం వేసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ మాత్రం వేసుకోండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, గంజి, బార్లీ ఇవన్నీ కూడా పట్టుకోండి. ద్రవ పదార్థాలు ఎక్కువ తాగండి. ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా మీరందరూ కూడా నీళ్ళు ఎక్కువ తాగాలి. అంచేత మీరు ఈ వడదెబ్బకి ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయి శ్రోత అయిపోతారు. చుట్టలవి తాగడం మానేయండి. కైనాలు అయితే పనిచేసినంత వరకు ఆ టైంలో చేయకండి. మగవాళ్ళు ఎవరికైనా మందు అలుగుతుంటే రాత్రిపూట చూసుకుంటే ఎండప్పుడు కానీ మందు తాగి పనిచేసి చేస్తే గుండెలో దడ ఆల్ట్ వచ్చేసి పడిపోయే ప్రమాదం ఉంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మందులు వాడాలి, వేసుకోవాలి. అయిపోతే హాస్పిటల్కి వచ్చి తీసుకోండి. అందుకే మా అబ్బాయి తేలేదన్న మందు ప్రైవేట్గా వాడితే ప్రైవేట్ మందులు, గవర్నమెంట్ వాడితే గవర్నమెంట్ మందులు వేసుకోండి. ఇవన్నీ వాడకపోతే తర్వాత ఇబ్బంది పడతారు ఆరోగ్యం పట్ల. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ కామన్ అయిపోయింది. అవన్నీ మందులు జాగ్రత్తగా వాడితేనే మనం ఎంత మీరు అందరూ రాత్రి కష్టపడి ఆ డబ్బులు కూటు గురించే కదా ఎందుకు చేస్తాం. మన ఆరోగ్యం బాగుంటే మీరు చేయగలరు, ఆరోగ్యం బాగోలేదు మీరేం చేస్తారు. అంచేత మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ టీబీ జబ్బు పట్ల అందరూ అవగాహన కల్పించి ఏదైనా మీకు సమస్య వస్తే మీ ఊర్లో ఏఎన్ఎం గారు ఉన్నారు, ఆశా వర్కర్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాత్రి పాలు ఇంటింటి తిరిగి ఏటి సమస్యలను అడుగుతారు. ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ గారు ఉంటారు, ఒకసారి మీరు వెళ్ళినప్పుడు జూమ్ మీటింగ్ లో ఉంటారు.